అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ మైనర్ క్రాస్ మ్యాచింగ్. ఇంతకుముందు క్లాసుల్లో మేజర్ క్రాస్ మ్యాచింగ్ చెప్పుకున్నాము. ఇప్పుడు మైనర్ క్రాస్ మ్యాచింగ్. స్పెసిమెన్ ఇక్కడేంటి, డోనార్ సీరం, తర్వాత రిసిపిటెంట్ బ్లడ్. స్పెసిమెన్ ఏంటి, డోనార్ సీరం, రిసిపిటెంట్. నెక్స్ట్ apparatus, రిక్వైర్మెంట్స్. ఏం కావాలి, టెస్ట్ ట్యూబ్ కావాలి, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ కావాలి. తర్వాత ఒక డ్రాపర్ కావాలి. ఇదేంటి, టెస్ట్ ట్యూబ్, డ్రాపర్. నెక్స్ట్ ఏం కావాలి, గ్లాస్ స్లైడ్. నెక్స్ట్ కవర్ స్లిప్. నెక్స్ట్ ఏం కావాలి, మైక్రోస్కోప్ కావాలి. నెక్స్ట్ ఏం కావాలి, మైక్రోస్కోప్ కావాలి. ఓకేనా. apparatus, రిక్వైర్మెంట్స్. ఫస్ట్ ఏంటి, టెస్ట్ ట్యూబ్. నెక్స్ట్ డ్రాపర్. నెక్స్ట్ గ్లాస్ స్లైడ్. నెక్స్ట్ కవర్ స్లిప్. నెక్స్ట్ మైక్రోస్కోప్. ఇవి apparatus, రిక్వైర్మెంట్. టెస్ట్ ట్యూబ్, డ్రాపర్, గ్లాస్ స్లైడ్, కవర్ స్లిప్, మైక్రోస్కోప్. నెక్స్ట్ ప్రొసీజర్. ఫస్ట్ మనము డయాగ్రామ్ వేసి చూసుకుందాము. ఆ తర్వాత నీట్గా థియరీ రాసుకుందాం. చాలా మందికి థియరీగా చెప్తే అర్థం కావట్లేదు. ఓకేనా. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై గ్లాస్ టెస్ట్ ట్యూబ్. యాడ్ 3 ml ఆఫ్ NaSal, అంటే నార్మల్ saline. ఓకేనా. 3 ml నార్మల్ saline and add 3 drops of recipient blood. ఏం చేసాము, 3 drops recipient బ్లడ్ వేసుకున్నాం. బ్లడ్ వేసుకున్నాక మిక్స్ వెల్. ఇప్పుడు ఏమైపోయింది, ఇది సెల్ సస్పెన్షన్. ఓకేనా. ఇది స్టెప్ 1. స్టెప్ 2, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై గ్లాస్ స్లైడ్, యాడ్ 1 drop ఆఫ్ సెల్ సస్పెన్షన్. యాడ్ 1 drop ఆఫ్ సెల్ సస్పెన్షన్. ఓకేనా. నెక్స్ట్ యాడ్ 1 drop ఆఫ్ డోనార్స్ సీరం. ఓకేనా. యాడ్ 1 drop ఆఫ్ డోనార్స్ సీరం. మిక్స్ వెల్. ఏం చేయాలి, మిక్స్ వెల్. ప్లేస్ ఏ కవర్ స్లిప్. ఏం చేసాము, మిక్స్ వెల్ చేసిన తర్వాత కవర్ స్లిప్ పెట్టేసాం వితౌట్ ఎనీ ఎయిర్ బబుల్స్. ఓకేనా. కవర్ స్లిప్ వేసిన తర్వాత ఏం చేయాలి, అబ్జర్వ్ ది అగ్లూనిటేషన్. అగ్లూనిటేషన్ అంటే ఇలా వస్తుంది, గడ్డలుగా ఉండలుగా ఇలా వస్తుంది. అగ్లూనిటేషన్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయాలి. మ్యాక్రోస్కోపికల్లీ అంటే మన కంటికి కనబడుతుంది, అది పగిలిపోతే కనుక మన కంటికి కనబడుతుంది.
లేదు మైక్రోస్కోపికల్లీ మైక్రోస్కోపికల్లీ చూడాలి. మైక్రోస్కోపికల్గా చూడాలి. ఫస్ట్ ఏం చేసాము, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ and 3 ml of normal saline and add 3 drops of precipitant blood. Mix well and make a cell suspension. Second step lo em chesamu, take a clean and dry glass slide and add 1 drop of donor serum, add 1 drop of cell suspension and mix well, cover the covered slip and observe agglutination macroscopically and microscopically. Okay na. Result ఏంటంటే if agglutination ఒకవేళ అగ్లూనిటేషన్ కనుక ఉంటే ఇన్కంపాక్టబుల్, ఇఫ్ నో అగ్లూనిటేషన్ కంపాక్టబుల్. ఒకవేళ ఇలా గడ్డలు గడ్డలుగా కాకుండా మైక్రోస్కోపికల్ కానీ మైక్రోస్కోపికల్ కానీ ఇట్లా నీట్గా ఫ్లూయిడ్గా అనిపించింది అనుకో, అప్పుడు అది కంపాక్టబుల్. ఓకేనా, ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ థియరీ కూడా చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి, నేను ఇంకొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా ఈజీ మెథడ్ ఇది. మీరు కనుక ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా రాస్తే కనుక ల్యాబ్ టెక్నీషియన్స్కి అయితే ఎంఎల్టీ వాళ్ళకైతే 10 మార్క్స్, డిఎంఎల్టీ వాళ్ళకైతే 8 మార్క్స్, ఆ తర్వాత బిఎస్సి ఎంఎల్టీ వాళ్ళకు కూడా 8 మార్క్స్ అనుకుంటాను. ఇది యాజ్ వెల్ యాజ్ డిగ్రీ కాలేజీలో చదివే అనాటమీ ఫిజియాలజీలో కూడా ఇవి వస్తూ ఉంటాయి ప్రొసీజర్. టేక్ ఏ clean and dry glass test tube. Okay na. Add 3 ml of em add chesamo 3 ml of normal saline first. Second, add 3 drops of precipitant blood. Okay na. దీన్ని ఏం చేసాము, మిక్స్ వెల్ అండ్ మేక్ ఏ సస్పెన్షన్. ఏ సస్పెన్షన్? సెల్ సస్పెన్షన్. ఓకేనా, సస్పెన్షన్ అయిపోయింది. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ సెకండ్, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై గ్లాస్ స్లైడ్, ప్లేస్ 1 drop of cell suspension, add 1 drop of donor serum. Okay na. Mix well and cover the cover slip. Observe the agglutination. Observe the agglutination macroscopically and microscopically. Result. If agglutination incompactable, if no agglutination compactable. ఓకేనా, ఏం చేసామో మళ్ళీ షార్ట్ కట్ లో చూడండి. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్, యాడ్ 3 ml of NS, 3 drops of precipitant blood, mix well. This is called cell suspension. Take a clean and dry glass slide, add 1 drop of cell suspension, add donor's serum, mix well, cover the cover slip and observe the agglutination macroscopically, microscopically. Okay na? Clear? If any doubts unte comment box lo pettandi. Thank you.